హలో గాయ్స్. సో ఈ రోజు మన వీడియోలో ఏంటంటే నేను లాస్ట్ టైం ఇంటికి వెళ్ళేటప్పుడు వీడియో అయితే పెట్టాను. అంటే ఇంటికి వెళ్తున్నాను 45 1 మంత్ వరకు నేను వెహికల్ తీనని చెప్పి కొన్ని ప్రికాషన్స్ తీసుకుని అనేది పార్క్ చేసాను కదా మన వెహికల్ ని, బజాజ్ పల్సర్ N160 ని. సో ఆల్మోస్ట్ 45 డేస్ తర్వాత నేను ఈ రోజే వచ్చాను అనమాట. సో ఈ రోజు మన బజాజ్ పల్సర్ N160 మళ్ళీ రీస్టార్ట్ చేయడం కోసం నేనైతే కొన్ని బేసిక్ చెక్స్ అలాగే కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకోబోతున్నాను. సో ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని ఈ ఫుల్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నాను. సో ఈ ఇన్ఫర్మేషన్ నాట్ ఓన్లీ ఫర్ బజాజ్ పల్సర్ N160, ఏ వెహికల్ కన్నా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ అయితే వేసేయండి. సో కవర్ చూసినట్టయితే మనకైతే చినిగిపోయింది. బెంగళూరులో తెలిసింది కదా, గాళ్ళు కొంచెం ఎక్కువ వస్తాయి. సో మనకైతే కవర్ అయితే చినిగిపోయింది. చూద్దాం ఇంకా లోపల ఎంత డ్యామేజ్ జరిగింది. సో ముందు అయితే మన కవర్ ని వేసిన కవర్ ఎలా ఉందో అలా మనం తీసేద్దాం. ముందు అయితే కవర్ అయితే చాలా దారుణంగా ఉంది. లోపల బండి ఏ పరిస్థితిలో నాకు అర్థం కాలేదు. సో ఇప్పుడు కవర్ చేసిన తర్వాత నేను ఫస్ట్ వెహికల్ ని చూస్తున్నాను. డస్ట్ ని అక్కడక్కడ డస్ట్ అయితే పడింది. అంటే వర్షం అయితే పడినట్టుంది. వర్షం పడడం వల్ల దాని మీద ఉన్న డస్ట్ మొత్తం దీనికి కూడా అంటుకుంది. అంటే చుక్కలు డస్ట్ అయితే ఉంది. సో మనం ఫస్ట్ అయితే ఈ వెహికల్ తీసుకొని ఒక మంచి ప్లేన్ రోడ్ ప్లేస్ లో పెట్టుకొని అక్కడ మనం నీట్ గా ఇన్స్పెక్ట్ చేద్దాం ఏమేమి జరిగిందో. సో నా వెహికల్ అయితే నేనైతే రోడ్డు మీదకి తీసుకొచ్చేసాను. సో చూడండి, ఇక్కడైతే పార్క్ చేశాను. సో ఈ వెహికల్ లో ముందు మనం ఒకసారి అయితే క్లోజ్అప్ షాట్స్ అయితే చూద్దాము ఏమేమి ఉందో. సో ఇక్కడ చూసినట్టయితే చూడండి, మనకైతే ఇక్కడ డస్ట్ మార్క్స్ అయితే వచ్చాయి. ఇక్కడ చూడండి మొత్తం మనకైతే డస్ట్, కానీ కెమెరాలో మీకు మేము అంత అక్యురేట్ కనిపించవచ్చు. నా అంటే రియలైజ్ తో చూస్తున్నాం కాబట్టి ఇక్కడ చాలా మట్టి అయితే ఉంది. సో మనకి ఏంటంటే ఈ విధంగా లాంగ్ పార్కింగ్ చేసినప్పుడు మనకైతే కొన్ని మనం బేసిక్ అయితే చూడొచ్చు. ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మనకి ఒక్కోసారి బ్యాటరీ వచ్చి వీక్ అయిపోవచ్చు. అలాగే దీంట్లో మనం ఫ్యూయల్ అయితే ఉంచుంటాం కదా, మేబీ ఒకసారి హీట్ కి వేపర్ అవడం వల్ల ఫ్యూయల్ డిగ్రేడేషన్ కూడా జరుగుతుంది. అలాగే మనకి చైన్ రస్టింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ చూసారు ఎంత డస్ట్ అయితే ఉందో, మొత్తం డస్ట్ మొత్తం అనేది బైక్ అయితే క్లీనింగ్ అయితే ఇచ్చేయాలి. సో ఇక్కడ మనకి చైన్ అనేది కొంచెం డ్రైయింగ్ అని అనిపిస్తుంది. అలాగే మనకి ఒక్కోసారి ఏమైనా ఆయిల్స్ ఉంటాయి, అవి లీకేజ్ కూడా అయి ఉండొచ్చు. అలాగే ఎక్కువ దగ్గర కొన్ని రస్ట్ పడి ఉండొచ్చు. సో ఇక్కడ సెంటర్ స్టాండ్ దగ్గర నాకైతే రస్ట్ అయితే పట్టింది. అలాగా ఓవరాల్ గా ఇంకా చూసినట్టయితే మనకి సస్పెన్షన్ కూడా మేబీ ఒక్కోసారి హార్డ్ అయిపోద్ది. సో 45 డేస్ కి మనకేం ప్రాబ్లం అయితే రాదు. సో మనకైతే పెద్ద మేజర్ ప్రాబ్లం అయితే ఉండదు ఇప్పుడు. సో ప్రాబ్లం లేదు. ఇంకోటి ఏంటంటే మనకి టైర్స్ లో ఎయిర్ తగ్గిపోవచ్చు. సో అది కూడా ఒకసారి మనం అయితే చెక్ చేసుకోవాలి. సో అదనమాట ఓవరాల్ గా ఇవైతే మన బేసిక్ ఫిక్స్. సో మనకి బేసిక్ గా ఈ ప్రాబ్లం కాకుండా ఇంకే ప్రాబ్లమ్స్ అయితే రావు లాంగ్ పార్కింగ్ చేసినప్పుడు. సో మనం మెల్లగా అన్నిటిని ఇన్స్పెక్ట్ చేద్దాం ఒకసారి. సో ముందైతే మనం ఫిజికల్ ఇన్స్పెక్షన్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఈ ఫిజికల్ ఇన్స్పెక్షన్ లో నేను ఏం చేస్తానంటే, మనకి ఎక్కడైనా ఆయిల్ లీకేజెస్ ఉన్నాయా, అలాగే మనకి ఏమైనా వెహికల్ మీద ఎలాంటి ఫిజికల్ డ్యామేజ్ ఏదైనా ఉందా, అలాగే మనకి వైర్స్ అన్ని టైట్ గా ఉన్నాయా లూజ్ గా ఉన్నాయా అది ఒకసారి ఇన్స్పెక్ట్ చేద్దాం. అలాగే మనకి ఫ్యూయల్ నేను వెళ్ళేటప్పుడు ఎంత కొట్టించాను నాకైతే గుర్తుంది. సో అదైతే నేను చెక్ చేస్తాను. మన డాష్ బోర్డ్ నుంచి మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇన్ కేసు బ్యాటరీ వీక్ ఉందా అది కూడా మన డాష్ బోర్డ్ లో వచ్చేస్తుంది. సో ఇవన్నీ ఫస్ట్ అయితే ఫిజికల్ ఇన్స్పెక్షన్స్ అయితే కంప్లీట్ చేద్దాం. అలాగే బ్రేక్ ఫ్లూయిడ్స్ ఉన్నాయి కదా, వాటిలో ఏమైనా లీకేజ్ ఉన్నాయా, వాటిలో ఏమైనా లెవెల్స్ ఏమైనా తగ్గాయని కంప్లీట్ గా మనం ఫిజికల్ ఇన్స్పెక్షన్ అయితే చేద్దాం. సో ఇప్పుడైతే మనకైతే ఇక్కడ ఇంత ముందు నేను ఏంటంటే బండి కొన్నప్పుడు నాకు స్టార్టింగ్ లో ఇక్కడే ఇంజిన్ ఆయిల్ లీకేజ్ అయితే కనిపించేది అనమాట. సో మనకైతే ఇంజిన్ ఆయిల్ లీకేజెస్ అయితే అలాంటిది ఏం లేదు. అలాగే మనకి బ్రేక్ ఫ్లూయిడ్స్ కరెక్ట్ క్వాంటిటీ అయితే ఉన్నాయి. సో బ్రేక్ ఫ్లూయిడ్స్ లో కూడా మనకి ఎలాంటి లీకేజ్ అయితే అనిపించలేదు నాకు. అలాగే ఇంకా మనము మన వైర్స్ గురించి చూసినట్టయితే మనకి వైర్స్ కూడా ఎక్కడ లూజ్ అయితే లేదు, అన్ని కరెక్ట్ గా అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసినట్టయితే మన క్లచ్ కూడా పర్ఫెక్ట్ అయితే ఉంది. సో నాకు ఎలాంటి లూజ్ గానీ అలాగే టైట్ అయితే అనిపించలేదు క్లచ్. సో ఇప్పుడు ఏంటంటే మనం నెక్స్ట్ మన పెట్రోల్ నేను ఫ్యూయల్ డిగ్రేడేషన్ ఒకసారి చెక్ చేస్తాను, మనకి ఫ్యూయల్ డిగ్రేడేషన్ జరిగిందా లేదా అని. సో మనైతే వెహికల్ అయితే ఒకసారి ఆన్ చేస్తున్నాను. సో చూడండి, నేనైతే వెళ్ళేటప్పుడు ఫ్యూయల్ 3 పాయింట్స్ ఉండింది, ఇప్పుడు కూడా 3 పాయింట్స్ ఉంది. అంటే ఫ్యూయల్ డెకరేషన్ నాకైతే అంతగా జరగలేదు. నెక్స్ట్ మన మేజర్ ఇంజిన్ ఆయిల్ లెవెల్ అయితే చెక్ చేస్తున్నాం. సో బజాజ్ పల్సర్ N160 లో నేనైతే చాలా బాగా ఇష్టపడేది ఏంటంటే ఇంజిన్ ఆయిల్ లెవెల్ చెక్ కి మనకేం జస్ట్ ఏమైనా డిప్ స్టిక్స్ అలాంటివి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనకైతే నీట్ గా ఒక ఇండికేషన్ అయితే ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ చూసారా అంటే మన ఇంజిన్ ఆయిల్ లెవెల్ చెక్ నేను ఇక్కడ చెక్ చేసి ఏమన్నా ఇన్ కేస్ అంటే ఏమన్నా డిగ్రేడేషన్ అయిందో చెక్ చేస్తున్నాను. సో కమాన్. సో మనకి ఏంటంటే ఇంజిన్ ఆయిల్ లెవెల్ చెక్ చేసుకునేటప్పుడు నేను చిన్న ప్రికాషన్ అయితే చెప్తాను చూడండి ఎలా చేసుకోవాలి, రికమెండేషన్స్ కూడా. సో మనకి ఏంటంటే ఇక్కడ 2 పిన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చి మనకి మినిమం లెవెల్ వస్తుంది, ఇది వచ్చి మనకి మాక్సిమం లెవెల్. అంటే పైన వచ్చి మాక్సిమం, కింద వచ్చి మినిమం. సో మనకి ఏంటంటే ఇంజిన్ ఆయిల్ మినిమం కన్నా తక్కువ ఉండకూడదు, అలాగే మాక్సిమం కన్నా ఎక్కువ ఉండకూడదు. ఆ రెండింటి మధ్యలో ఉందంటే మనకి పర్ఫెక్ట్ లెవెల్ ఉంది. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే నేను 45 డేస్ కదా, అప్పుడు వెళ్ళేటప్పుడు ఏంటంటే నేను టైర్ కి కరెక్ట్ గా ప్రెజర్ అయితే రెండింటి కొట్టించా, ఫ్రంట్ అండ్ బ్యాక్. నేను వచ్చి ఫ్రంట్ వచ్చి 30 అయితే కొట్టించాను, అలాగే బ్యాక్ అయితే 40 అయితే కొట్టించాను. సో ఇప్పుడు మనం చెక్ చేద్దాము, టైర్ ప్రెజర్ కూడా ఒకసారి చెక్ చేసి ఇన్ కేసు తక్కువ ఉంటే మనం అయితే రీఫిల్ అయితే చేద్దాము. సో నేను ఇక్కడ ఏంటంటే టైర్ ప్రెజర్ చెక్ చేయడానికి నేనైతే ఒక టూల్ అయితే యూజ్ చేస్తున్నాను. సో అగారో బ్రాండ్ నుంచి మన దగ్గర అయితే ఇది టూల్ అయితే ఉంది. సో ఈ లింక్ మన డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది, చెక్ చేయండి. చాలా బెస్ట్, నేను చాలా లాంగ్ టర్మ్ నుంచి ఇది యూజ్ చేస్తున్నాను. సో మనమైతే ఈ ప్రోడక్ట్ యూజ్ చేసి మన టైర్ లో ఎలాంటిది ఏమన్నా ప్రెజర్ తగ్గడం అలాంటిది చెక్ చేసి టైర్ ఇన్ కేసు అవసరం అయితే మనం టైర్ రీఫిల్ అయితే చేద్దాం.
సో ముందైతే మనం ఫ్రంట్ టైర్ చెక్ చేద్దాం. సో ఈ ఈ మనకి ఏంటంటే దీంట్లో ఏంటంటే మనం 4 యూనిట్స్ లో చెక్ చేయొచ్చు. ప్రెజర్ పిఎస్ఐ లో, బార్స్ లో, అలాగే మనం డిఫరెంట్ 4 యూనిట్స్ ఉంది. సో నేనైతే ఇందులో పిఎస్ఐ అయితే చెక్ చేస్తాను ప్రెజర్ ద్వారా. సో చూద్దాం దీంట్లో టైర్ ప్రెజర్ ఎంత ఉందో. సో నేనైతే ముందు దీనికి 30 కొట్టించున్నాను పార్కింగ్ చేయకముందు. సో ఇప్పుడు మనం దీనికి జాగ్రత్త చెక్ చేయాలి. కరెక్ట్ సెట్ చేసామంటే మనకి ప్రెజర్ కరెక్ట్ గా ఎంత ఉందో తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 29.3 ఉందన్నమాట. అంటే 29.3 అంటే మనకి ఓన్లీ 0.7 అయితే తగ్గింది. సో మనకైతే పర్ఫెక్ట్ ఉంది. అంత మనకైతే టైర్ అయితే గాలి తగ్గలేదు ఫ్రంట్ టైర్ లో. సో నెక్స్ట్ మనం వచ్చి ఇప్పుడు బ్యాక్ టైర్ అయితే చెక్ చేద్దాం. టైర్ మీరు డస్ట్ చూసి భయపడకండి. అంటే 45 డేస్ అయింది కదా, వర్షం పడి మొత్తం అలానే డస్ట్ అయితే అయిపోయింది. సో మనం క్లీనింగ్ అయితే ఇద్దాం. సో క్లీనింగ్ ఇచ్చే ముందు మనం జస్ట్ బేసిక్ చెక్స్ అయితే చేద్దాం ముందు. సో ముందు మనం ఇన్స్పెక్ట్ చేసామంటే తెలుస్తుంది. సో ఇక్కడ నుంచి మనం అయితే చెక్ చేయలేము, ఎందుకంటే మనకి ఇక్కడ ఏబిఎస్ వీల్ ఉంది కదా, అది అడ్డం ఉంటుంది. సో నేను ఈ వైపు నుంచి అయితే చెక్ చేస్తున్నాను. సో మనమైతే యూనిట్స్ పిఎస్ఐ అయితే పెట్టున్నాము. సో మనకైతే 35.8 ఉంది. నేను యాక్చువల్లీ 40 కొట్టించున్నాను. సో మనకైతే 35.8 అంటే ఆల్మోస్ట్ 4.2 అయితే మనకి డిఫరెన్స్ అయితే ఉంది. సో ఒక 4 యూనిట్స్ అయితే మనకి తగ్గుంది. సో అది పెద్ద డిఫరెన్స్ ఏం కాదు, బట్ కొంచెం అయితే లీక్ అయింది. సో మనం వెహికల్ అంతా వాష్ చేసిన తర్వాత, బేసిక్ చెక్ చేసిన తర్వాత మనం అయితే రీఫిల్ అయితే చేద్దాం. సో ఓవరాల్ గా టైర్ ప్రెషర్ అయితే చెక్ చేసాము. సో ఫ్రంట్ టైర్ మన పర్ఫెక్ట్ గా ఉంది, వెనక టైర్ మాత్రం కొంచెం ఒక 4 ప్రెషర్స్ తక్కువ ఉంది. సో అదైతే రీఫిల్ చేద్దాం. సో నెక్స్ట్ మన చైన్ ఇన్స్పెక్షన్. సో ఆల్మోస్ట్ 45 డేస్ తర్వాత చైన్ నేనేంటంటే పార్క్ చేయక ముందు చైన్ క్లీనింగ్ చేశాను అనమాట. అంటే అప్పటికి 500 కిలోమీటర్స్ అయిపోయింది. సో మనం ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేసే ముందు చైన్ నేను లూబ్రికేట్ చేసి పెట్టాను. సో ఇప్పుడు మనం 45 డేస్ అయింది కదా. సో చైన్ లో ఏమైనా డ్రై ఏమైనా అయిందా, అలాగే రస్ట్ ఏమైనా పట్టిందా, ఇన్ కేసు రస్ట్ పట్టి ఉంటే, డ్రై అయ్యి ఉంటే మనమైతే ఈ లూబ్రికేషన్ అయితే అప్లై చేద్దాము. సో ఈ లూబ్రికేషన్ కూడా మన డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసేయండి, అక్కడైతే ఉంటుంది. సో నేను చైన్ చెక్ చేసినట్టయితే నాకైతే డ్రైనెస్ అక్కడ కనిపించలేదు, మనకైతే లూబ్రికేట్ గానే ఉంది. అలాగే మనకైతే డస్ట్ కూడా ఏం లేదు. అంటే మనము కవర్ అయితే కప్పాం కాబట్టి దీని మీద డస్ట్ అయితే అలా పట్టలేదు. సో మనం లూబ్రికేట్ చేయడం మంచిది. నాకైతే రస్ట్ కూడా ఎక్కడ కనిపించలేదు. నేను మొత్తం అయితే ఇన్స్పెక్ట్ చేశాను. సో నాకు ఎక్కడైతే రస్ట్ అయితే అనిపించలేదు. సో నేను లూబ్రికేట్ అయితే అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాకైతే లూబ్రికెంట్ కరెక్ట్ గానే ఉంది. వాష్ చేసిన తర్వాత మనమైతే లూబ్రికెంట్ అప్లై చేద్దాం. సో ఇప్పుడు అప్లై చేసినా కానీ మనం వాష్ చేస్తాం కాబట్టి అది వేస్ట్ అయిపోతుంది. సో నేనేం రికమెండ్ చేస్తానంటే వాష్ కి ముందు ఎలాంటి ఆయిల్స్ అలాగే లూబ్రికేషన్స్ అయితే చేయొద్దు. సో మనం జస్ట్ ఇన్స్పెక్ట్ చేసాం కాబట్టి చైన్ కండిషన్ గా పర్ఫెక్ట్ గా ఉంది బజాజ్ పల్సర్ N160 ఆఫ్టర్ 45 డేస్ కూడా. సో నెక్స్ట్ వచ్చి మన బ్యాటరీ చెక్. నేను ఒకసారి బ్యాటరీ చెక్ అయితే చేస్తాను. బ్యాటరీ చెక్ చేయడానికి మనకైతే మీటర్స్ నా దగ్గర ఏం లేవు కాబట్టి బేసిక్ గా అందరు చేసేలా చెప్తాను. మనం ఏంటంటే జస్ట్ మన బైక్ అయితే ఇగ్నిషన్ అయితే ఆన్ చేస్తాను. ఇగ్నిషన్ ఆన్ చేసినప్పుడు మనకి ఇండికేటర్స్ అన్ని వేస్తాను. అలాగే మనకి ఇన్ కేస్ బ్యాటరీ వీక్ ఉంటే మనకి ఇన్స్ట్రుమెంట్ కష్టాలు ఈజీగా తెలిసిపోతుంది. ఆ బ్రైట్నెస్ కి, ఆ ఇండికేటర్ లైట్స్ కి మనకి క్లియర్ గా తెలిసిపోతుంది. సో ఆ చెక్ అయితే మనం చేద్దాం, కమాన్. సో నేను ఇగ్నిషన్ అయితే ఆన్ చేస్తాను, చూద్దాం మనకి. సో మనకైతే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఫుల్ హెల్తీగా అయితే ఉంది. బ్యాటరీ కూడా ఫుల్ హెల్తీగా ఉంది. చూడండి మనకి న్యూట్రల్ ఇండికేటర్ ఆల్మోస్ట్ అన్ని క్లియర్ గా మనకు కనిపిస్తున్నాయి. అలాగే మన ఇండికేటర్స్ కూడా వేస్తాం చూడండి. సో ఇండికేటర్స్ కూడా మనకి చాలా బాగా అయితే వెలుగుతున్నాయి. సో రైట్ ఇండికేటర్ కూడా మనకు బాగా వస్తుంది. సో ఎలక్ట్రికల్స్ కూడా ఒకేసారి మనం ఎలక్ట్రికల్స్ కూడా చెకింగ్ అయితే చేసాం. సో ఓవరాల్ గా మనకి బ్యాటరీ అయితే ఫుల్ హెల్తీగా ఉంది. సో ప్రాబ్లం అయితే లేదు. సో మనం అయితే ఎప్పుడైతే ఇంజన్ అయితే స్టార్ట్ చేస్తామో అప్పుడైతే మనం ఇంకా ఫుల్ ఇన్స్పెక్షన్ అయితే చేద్దాం. సో ఇప్పటికి ఇగ్నిషన్ అయితే ఓన్లీ బ్యాటరీ చెక్ అయితే మనకి పర్ఫెక్ట్ అవుతుంది. సో ఫైనల్ గా మనకి చెక్స్ అన్ని అయిపోయాయి. సో నేనైతే ఇప్పుడు ఇంజన్ స్టార్ట్ చేయబోతున్నాను. ఇంజన్ స్టార్ట్ చేసేటప్పుడు ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలో నేను కంప్లీట్ గా చెప్తాను, చూడండి క్లియర్ గా వినండి. సో ఫస్ట్ అయితే నేను ఇగ్నిషన్ అయితే ఆన్ చేస్తున్నాను. సో ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత మనకి ఇది ఫ్యూల్ ఇంజెక్టెడ్, అంటే ఆల్మోస్ట్ BS6 ఇంజన్స్ ఏమవుతుందంటే ఫ్యూల్ ఇంజెక్టెడ్ అయితే వస్తున్నాయి. సో ఇది ఫ్యూల్ ఇంజెక్టెడ్ కాబట్టి మనం జస్ట్ కేర్ఫుల్ గా ఇగ్నిషన్ ఆన్ చేసిన 5-6 సెకండ్స్ కి మనకి ఫ్యూల్ ఇంజెక్షన్ అయితే అవుతుంది అనమాట. సో ఇది కూడా మీరు ఒక టిప్ లాగా తీసుకోండి. BS6 వెహికల్స్ ఇగ్నిషన్ ఆన్ చేయగానే వెంటనే సెల్ఫ్ స్టార్ట్ చేసేబాకండి. ఆల్మోస్ట్ సెన్సార్స్ మిమ్మల్ని సెల్ఫ్ స్టార్ట్ చేయకుండానే ఉంటాయి. సో మనం ఫ్యూల్ ఇంజెక్షన్ సౌండ్ కూడా విందాం. మనకి నేను మైక్ పెట్టినావు కదా, మేబీ మీకు కూడా క్లియర్ గా వినిపించచ్చు, చూద్దాం. సో ఫ్యూల్ ఇంజెక్షన్ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే నేను స్టార్ట్ చేసే ముందు అన్ని కరెక్ట్ గా మనం ఇన్స్పెక్షన్ చేసాం కాబట్టి ఇప్పుడు నేను సెల్ఫ్ స్టార్ట్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. ఇన్ కేస్ మీ వెహికల్ సెల్ఫ్ స్టార్ట్ తో స్టార్ట్ కాలేదంటే ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత సెల్ఫ్ స్టార్ట్ చేయండి. కంటిన్యూగా ఊరినే సెల్ఫ్ స్టార్ట్ అయితే చేయొద్దు. సో ఇక్కడ నా కండిషన్ ఎలా ఉందో చెక్ చేద్దాం. ఆల్మోస్ట్ 45 డేస్ తర్వాత నేను మళ్ళీ ఫస్ట్ టైం స్టార్ట్ చేయబోతాను, చూద్దాం. అంటే అక్కడ నుంచి వెహికల్ కూడా ఇక్కడ తీసుకుని వచ్చేటప్పుడు నేను స్టార్ట్ చేయకుండా తీసుకొచ్చాను, యాక్చువల్లీ తోసుకుంటే తీసుకొచ్చాను. అంటే మీకు చూపిద్దామని ఇన్స్పెక్షన్ కోసం. సో సెల్ఫ్ ఒక సింగిల్ స్టార్ట్ తో స్టార్ట్ అయిపోద్దని నాకు నమ్మకం. బేసిక్ మనం క్లచ్ కూడా ఫుల్ గా మొత్తం పుల్ చేసుకొని తర్వాత మనం అయితే స్టార్ట్ చేస్తాం వెహికల్. సింగిల్ స్టార్ట్ తో మనకి స్టార్ట్ అయిపోయింది. సో నేను క్లచ్ అయితే వదిలేశాను. సో ఇప్పుడు మనకేం తెలుసు కదా, కోల్డ్ స్టార్ట్ అనేది బేసిక్ అందరూ చేయాలి. సో ఇప్పుడైతే నేను వెహికల్ ని 2-3 మినిట్స్ అయితే వదిలేస్తాను, వెహికల్ ని చూద్దాం. 2-3 మినిట్స్ తర్వాతే మనం అయితే వెహికల్ ని రెవ్ చేయాలి. సో నేను రెవ్ కూడా ఏం చేయట్లేదు.
సో రేస్ చేయను. సో జస్ట్ మనం 2-3 minutes ఐడల్గా వదిలేద్దాం. సో చూసారు కదా, మనకైతే ఎలాంటి డేంజర్ ఇండికేటర్ అయితే చూపించలేదు. సో ఏబిఎస్ అంటే ఆల్మోస్ట్ మనము 5 kilometers స్పీడ్ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఏబిఎస్ ఆఫ్ అయిపోతుంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, బ్యాటరీ ఎలాంటి ప్రాబ్లం లేదు, మనకి ఫ్యూయల్ డిగ్రేడేషన్ కూడా లేదు, అలాగే లో ఫ్యూల్ కూడా చూపించలేదు. ఇంజన్ అయితే స్టార్ట్ చేసాం కదా, చూడండి నాకు ఎక్కడ మనకి ఇంజన్ స్టార్ట్ చేయడం వల్ల మనకైతే పార్ట్స్ ఎక్కడ కదలడం, ఫెండర్ కూడా చూడండి మనకి స్ట్రాంగ్ ఉంది. మామూలుగా జనరల్గా ఏంటంటే బజాజ్ కొన్ని వెహికల్స్ ఏంటంటే మనకి బిల్డ్ క్వాలిటీలో కొన్ని పార్ట్స్ వీక్ అయిపోవడం వల్ల ఊగుతుంది. సో మనకి ఇంజన్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు కూడా మనకి ఎక్కడ ఎలాంటి పార్ట్ అయితే మనకి ఊగట్లేదు అనమాట. సో అన్ని పర్ఫెక్ట్ అయితే ఉన్నది. సో చూద్దాం, 2-3 minutes అయితే వెయిట్ చేశాను. చూడండి మన బ్యాటరీ వీక్ కూడా ఏం లేదు, అందుకనే మనకి లైట్ కూడా చాలా బ్రైట్గా అయితే డిఆర్ఎల్ లైట్స్ అయితే వస్తున్నాయి. సో మనమైతే నెక్స్ట్ నేను రైడ్ చేసినప్పుడు మీకైతే ఇంకా ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే చూపిస్తాను. సో ఇంకా మనం గోప్రోకి అయితే షిఫ్ట్ అయిపోదాం. సో మన వెహికల్ డ్రైవింగ్ అయితే అక్కడైతే ఇంకా చాలా మారుకోవచ్చు. సో అలాగా 2-3 minutes ఐడల్గా అయితే ఉంచాను వెహికల్. సో వెహికల్ అయితే నా పీజీ దగ్గరికి అయితే తీసుకొచ్చాను. సో ఇప్పుడు ఏంటంటే మిర్రర్స్ కొంచెం లూజ్ ఉన్నాయి కదా, సో వాటి తర్వాత ఫిక్స్ చేద్దామని అయితే కంప్లీట్గా అయితే రిమూవ్ చేశాను ఇప్పుడు. సో ఇప్పుడైతే నేను రైడ్ అయితే చేస్తాను. సో చూడండి, సో ఆల్మోస్ట్ 45 days తర్వాత కూడా మనకి ఎలాంటి అగ్రెసివ్నెస్ తగ్గలేదు, అలానే ఉందన్నమాట. సో ఇప్పుడు రైడ్ చేద్దాం. సో ఆఫ్టర్ 45 days తర్వాత ఇప్పుడే చేసే ఫస్ట్ రైడ్ ఎలా ఉండదు చూద్దాం. సో మనకి ఇంజన్స్లో మనకి వెహికల్లో కూడా డాష్ బోర్డ్లో ఎలాంటి ఎర్రర్స్ అయితే చూపించలేదు. సో లెట్స్ సీ. బ్రేకింగ్ కూడా అదే స్మూత్నెస్, సేమ్ బ్రేకింగ్ కూడా, అంటే మనకి బ్రేక్ ఫ్లూయిడ్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయన్నమాట. అక్కడి నుంచి రైట్ తీసుకున్నామంటే ఒక లేక్ ఉంటుంది, అక్కడికి వెళ్దాం మనం. అక్కడ బాగుంటుంది. మిర్రర్ లేకుండా బైక్ ఒకసారి కూడా డ్రైవ్ చేయలేదు, ఇప్పుడే డ్రైవ్ చేయడం మిర్రర్ లేకుండా. పికప్ చూసారు ఎలా ఉందో, సేమ్ పికప్, సేమ్ అగ్రెసివ్నెస్. బ్రేకింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. బ్రేకింగ్ మీరు ఆటో తీసుకొచ్చినాడు. అక్కడి నుంచి రైట్ తీసుకున్నామంటే కావాలనే అగ్రెసివ్గా నడుస్తున్నాను యాక్చువల్ నేను వెహికల్కి. అప్పుడే మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇప్పుడే బయటపడుతుంది. ఇంకా ఇది ఒక రీజన్ చాలు మీకు, ఆఫ్టర్ లాంగ్ డేస్ కూడా మనకి బాగుంది వెహికల్. చాలామంది వెహికల్ పక్కన పెట్టేస్తే రస్ట్ పట్టేస్తుంది అనుకుంటారు చైన్కి, నాకు అలాంటివి ఏమైతే నేను నోటీస్ చేయలేదు. ఇది కొంచెం నా ఫేవరెట్ స్పాట్ యాక్చువల్లీ. సో చూసారుగా వెహికల్ ఎలా ఉందో, సూపర్ ఉంది వెహికల్ చూడడానికి, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక మనం రీస్టార్ట్ ఇంకేం లేదు, సింపుల్గా మనము ఒకసారి వాష్ చేయించేసి టైర్ ప్రెషర్స్ కొట్టించేసి
పెట్రోల్ అయితే అవసరం లేదు ప్రజెంట్, ఫ్యూయల్ అయితే బాగానే ఉంది కరెక్ట్గా, సో ఫ్యూయల్ కూడా అవసరం లేదు. సో అదనమాట ఓవరాల్గా ఈరోజు వీడియో. ఆఫ్టర్ 45 days తర్వాత నేను వెహికల్ తీసిన తర్వాత సో ఈ ఇన్స్పెక్షన్స్ చెక్స్ అయితే చేశాను. సో ఇన్ కేస్ మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే మీరు ఇన్ కేస్ N160 మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ అవన్నీ కామెంట్స్లో పెట్టండి, నేనైతే ఆన్సర్ చేస్తాను.